సో హాయ్ హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు షాహీ కోసం అయితే బిర్యానీ రెడీ చేయబోతున్నాం. అది నార్మల్ బిర్యానీ కాదు, మన భీమవరం నుంచి తాంబేల్ మాయ పంపించిన రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రొయ్యలతో బిర్యానీ అయితే చేయబోతున్నాం షాహీకి. ఎందుకోసం ఈ స్పెషల్ అంటే నేను బాగా ఎడిపించేసాం షాహీని, అందుకోసమే తనకి ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వచ్చేస్తుంది కాసేపట్లో సర్ప్రైజ్ చేయాలని చెప్పి. తనకి రొయ్యలు అంటే బాగా ఇష్టం, కానీ రొయ్యల బిర్యానీ ఎప్పుడు తినలేదు, అందుకోసమే భీమవరం రొయ్యలతో అయితే బిర్యానీ చేయబోతున్నాం. ఈ రోజు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలో. ఏంటి శుభ్రంగా రొయ్యలు కడిగేసుకోవాలా? నరాలు తీసావా లేదా? ఎంతకి పెద్ద కాంట్రవర్సీ తీసి పంపించారు. అది ఇది మన తాంబేల్ మాయ దగ్గర తీసుకున్నాం మనం. అయితే కేజీకి 60 రొయ్యలే వస్తాయి, 60 కౌంట్. ఇది చాలా బాగున్నాయి, చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో రొయ్యలు. బిర్యానీ చేసుకుంటే ఇలాంటి రొయ్యలతో చేసుకోవాలి. తమ్మునేల్ ఫోటో దిగుదు. ఒక రొయ్య కొరకు నిజంగా ఇగో ఇలా పెట్టుకోపని, ఇలా అలా కొంచెం పచ్చి రొయ్యలు తింటే మంచి ప్రోటీన్. తెలుసా నీకు? తెలుసా తెలీదా? తెలీదు. వండుకొని తింటారు. పచ్చి ఎవరైనా తింటారా? దాంట్లో ఆయిల్ వేయాలి. ఓకే, ఏంటి అంత వేసావు? ఓకే, ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేయాలా? ఓకే, బ్రౌన్ షేప్ లో రావాలి. బ్రౌన్ షేప్ కాదు, కలర్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. హాఫ్ పద్ద అయితే లెమన్ పిండుకోవాలి. ఏంటి పసుపు వేసి కడిగావా ఇవి? పసుపు ఉప్పు వేసి కడిగాను శుభ్రంగా. కొంచెం పసుపు, లైట్ గా సాల్ట్. బాగుంటది బిర్యానీ చేసుకుంటే, ఎంత రొయ్యలతో చేసుకుంటే బాగుంటది. మరి చిన్న అయినా బాగు, కలిసిపోతాయి రైస్ లో. పెద్ద పెద్ద రొయ్యలు. ఇప్పుడు షాహిద్ గారు అయితే నిమ్మకాయ ట్రై చేస్తాడు. ట్రై చేయరా? బాగుందా షాహిద్? అబ్బో బో, పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్టా? ఏంటి నువ్వు తింటానుకా? దాంట్లో వేయడానికి, నీకు డ్రింక్ లో కలిపిచ్చేస్తా. కొంచెం నువ్వు టేస్ట్ చూడు ఎలా ఉందో, ఉప్పు కారం సరిపోయిందో లేదో. నాకొద్దు, నాకు కొంచెం నాలుక బాగాలేదు, నువ్వు ట్రై చేయి. నేను తినలేను ఇంత, నువ్వు సగం నేను సగం తిన్నా. వద్దులే, ఏదన్నా సగం సగం పంచుకోమన్నారు కానీ ఈ చట్నీని నేను పంచుకోలేను బాబు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏం వేయాలి? తొందరగా బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని. ఓకే, వేసేయి. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి ఉండదండి అల్లంలో? మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్. ఏం పేస్ట్? ఈ పేస్ట్ అంటే ఈ పేస్ట్ ఎలక్ట్రిక్ పేస్టా? పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఇప్పుడైతే టమాటాలు, జీలకర్ర పొడి వేసి, ధనియాల పౌడరు. ఓకే, నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడరు. నెక్స్ట్ లైట్గా వేయాలి. ఓకే, నీట్ గా రోస్ట్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. గుజ్జు కావాలి ఇవంతా. పసుపు లైట్ గా పసుపు, కొత్తిమీర, పుదీనా కొంచెం 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 అని చెప్పి అంతేసేమేంటి? పెరుగు. ఒకటే స్పూన్ అన్ని వాటిలోకి వాడేస్తున్నావా? పెరుగు ఎందుకు? మామూలుగానే వేసాను నేను. మూలపడుందిగా వేసావు, ఇంకా టేస్ట్ కోసం. టేస్ట్ కాదు, బొక్క కాదు, ఫ్రిడ్జ్ లో మూలపడుందని వేసావు. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నా. ఇది ఉంటే మీరు వేసుకోండి, నేను ఉందని వేసుకుంటున్నా. లేకపోయినా పర్లేదా? లేకపోయినా స్కిప్ చేసేవచ్చు. ఇది చాలు చాలు చాలు. అమ్మో, ఎందుకు అంత వేసావు? అమ్మో, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తెచ్చేసింది బాబు. ఏం కాదుగా షాహీకి. అందుకనే వేసాను, మంట రాకోకుండా కడుపులో. ఓకే, కడుపులో మంట రాకుండా ఉంటుందా? ఎందుకంటే పిల్ల తినేది కదా అని. బాగా కుక్ అవ్వాలి. ఇది మూత పెట్టేస్తాను. మూతి కాదు, మూత. పచ్చిమిరపకాయలు కూడా ఏంటి, రెండే ఉన్నాయి? చాలులే, ఎందుకంటే పిల్ల తినేది కదా. ఓకే, లెమన్, పసుపు అన్ని కలిపి పెట్టాను కదా. ఓకే, ఆ ప్రాన్స్ కూడా వేసేసావు. మిక్స్ అయ్యేటట్టు మసాలా అంతా రొయ్యలకు పట్టేయాలా? అవును. ఓకే, స్మెల్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. రెసిపీ అంతా నేనే చెప్పింది. అసలు నీకు వచ్చా చేయడం ఇది? ఎవరో వచ్చారు. అదిగా రాక్షస్. ఏంటి బిర్యానీ స్మెల్ ఎక్కడికి వచ్చింది అడుగుతుంది నాకు. బిర్యానీ ఏంటి షాహీ అడుగుతున్నావు? రా ఇట్రా. అవును షాహీ, బిర్యానీ 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 స్మెల్ మెట్ల దగ్గర నుంచి వచ్చింది. మెట్ల దగ్గర వరకు వస్తుందా? అదే రాంగాల్నే అడుగుతుంది షాహీ. అమ్మా బిర్యానీ చేస్తున్నావా? రైస్ బాయిలింగ్ కోసం వాటర్ పెట్టావు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి? మసాలా
అదే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఐటమ్స్ వేయాలి. ఇందాక లెమన్ పిండుకున్నాను కదా, దాంట్లో పిండాను కదా, అవి కూడా వేస్తారా? వేయచ్చు, ఏం కాదు. వేస్ట్ చేయాలి ఎందుకు? పొంగుడు కడకపోయావు దీంట్లో. ఏదో చేతులు కడుక్కునే నీళ్ళు లాగా ఉన్నాయి బాబు. బిర్యానీ ఆకు ఒకటి, ఇదంతా బాయిల్ అవ్వాలా నీట్ గా. ఇప్పుడు లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసుకోవాలా? ఉప్పు, బియ్యం మరగాలి, ఎసరికి మరగాలన్నమాట. అల్లం వెల్లి ఏంటి ఎన్ని వేస్తున్నావు? ఏం కాదుగా. ఏమన్నా అయితే నేను ఉన్నానుగా నీకు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అలాగే ఉంటావు. హాస్పిటల్లో చూసుకోవాల్సింది నేను. మరి ఎంత ప్రాసెస్ తెలుసా నీకు? బిర్యానీ అంటే ఊరికే అయిపోయిద్దా ఏంటి? దగ్గరికి అయిపోయినాయి రొయ్యలు కూడా. బాస్మతి రైసు, వీడు ఒకడు బుడంకాయ సాగు కొడతాడు. ఇద్దరు అల్లరి వాళ్ళే. నిన్న ఒకళ్ళు కమెంట్ చేశారు, అన్నా ఏదో అనుకున్నా షాహీ ఏంటన్నా ఇంత అల్లరి పిల్ల అని చెప్పి కమెంట్ చేశారు. ఇంకా చూడలేదు జనాలు షాహీని. ఇది కూడా రెడీ అయిపోయినట్టుందిగా. వావ్, గ్రేవీ బాగుంది, చాలా బాగుంది. అయిపోయిందా? రైస్ అయిపోతే రైస్ దీంట్లో వేసేయడం అంతే. ఏం చేస్తున్నావు? గ్రేవీ కొంచెం తీస్తున్నాను దీంట్లో. గ్రేవీయా? దేనికి? పైన నుంచి రైస్ పైన నుంచి కొంచెం వేయడానికి. దీంట్లో నుంచి హాఫ్ కర్రీ తీసుకొని పక్కన పెట్టేసి ఈ రైస్ వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ కింద వేసుకోవాలి. ఓకే, లేయర్స్ లేయర్స్ గా వేసుకోవాలి. రైస్ కర్రీ, రైస్ కర్రీ అలాగా. ఓకే, 2 టైమ్స్ అన్నమాట. ఓకే, దీన్ని మొత్తం ఎక్కడే అయిపోయినట్టుందిగా. రైసా? ఆహా, అయిపోలా, దాంట్లో వేద్దాం. వావ్. ఇప్పుడు మిగతా రొయ్యలు వేయాలి. లైట్ గా ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, ముందు తీసి పెట్టుకున్న పక్కన కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. ఎందుకు కాలుద్ది? ఐరన్ లేడీ షైనాజ్ నువ్వు. లేయర్లు బిర్యానీ ఏంటో కొత్తగా ఉంది మొత్తం. నాకు మీకోసమే స్పెషల్. నా కోసం కాదు, షాహీ కోసం. ఎప్పుడు నా కోసం అని చెప్తావు. నువ్వే తింటావు సగం. ఓకే, ఉడికిపోయింది రైస్ మాక్సిమం. దాంట్లోనే ఉడికిచ్చేసావు. పర్లేదు, అంత ఏం ఉడకలా. దీంట్లో దమ్ అవ్వాలి కదా. ఓకే, అసలు ఇదంతా ఎందుకు హోటల్ పెట్టేస్తే పోయిద్దేమో అనిపిస్తుంది నాకు. షైనాజ్ బిర్యానీ హౌస్. రోజు నువ్వే తినాలి వండుకొని. మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, నెయ్యి. బిర్యానీకి నెయ్యే టేస్ట్. చాలు. ఎందుకు? మనం తీసుకున్న గ్రేవీ దీంట్లో వేసేసుకుందాం. ఓకే, గ్రేవీ ఇది కూడా తీసావు కదా. ఓకే, పైనుంచి అలాగా. వావ్, మంచి కలర్ఫుల్ గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఎంతసేపు పెట్టిద్ది? 15 minutes ఇలాగుంటే సిమ్ లోనా రెడీ అయిపోయినట్టే. ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా 15 minutes తర్వాత అయితే చూద్దాం. ఓ, స్మెల్ అయితే అదిరిపోతుంది. చూడు తొందరగా. అబ్బో, బిర్యానీ రెడీ. సూపర్, రెడీ అయిపోయినట్టుంది. రెడీ అయిపోయింది. రెడీ అవ్వడం ఏంటి? అయిపోయిందా? లోపల నుంచి కలుపు. రెడీ, తినేద్దాం. పెట్టమ్మా. ఇంకా నిన్న ఏడిపించినందుకు ప్రాన్స్ బిర్యానీ ఈరోజు షాహీకి. అది షాహీ చెప్పు, తిని చెప్పు ఎలా ఉందో. పాము కాదు, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ మమ్మీ. ఫస్ట్ నాకేసింది మమ్మీ. ఎందుకంటే నువ్వు ఏడ్చావు కదమ్మా నైట్. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. హోటల్ పెట్టేయడమే ఇంకా. గోల్డ్ కలర్ ఫ్రాన్స్ బాగా పెట్టేయండి. గోల్డెన్ కలర్ లో అయితే రొయ్య. గ్రేవీ హైలైట్ ఉంది చానా. బిర్యానీ అయితే చాలా బాగుంది. సింపుల్ గా ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ మసాలాలతో చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో. చాలా బాగుండిద్ది. ఎలా వచ్చిందో కమెంట్స్ ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి.
బాయ్. నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ రెసిపీ ట్రై చేస్తాను, రాకపోయినా కొంచెం ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకా వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.